మండి విన్నారా, మన అబ్బాయి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అవునా? ఏం చూస్తున్నాడట? ఫెయిల్ అవ్వడానికి క్రికెట్ మ్యాచా లేకపోతే కొత్త సినిమా టైలరా? మీకు ఎప్పుడు అదే ధ్యాస, చదువు గురించి అడుగుతున్నాను అని సబ్జెక్టులోనూ తక్కువ మార్కులు వచ్చాయట. ఓరి దేవుడు, అంత దారుణంగా వచ్చిందా? అయినా ఆ పిల్లవాడికి చదువు ఎక్కడుంది? ఊరంతా తిరగడం, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడమే సరిపోతుంది. మీరేం చేస్తున్నారు? ఇంట్లో పట్టించుకోవద్దా పిల్లల్ని? నేనేం చేస్తున్నాను? రోజంతా వాడి వెంటే తిరుగుతున్నాను. చదవమని మీరేం ఆఫీస్ నుండి రాగానే టీం ముందు కూర్చుంటున్నాను. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? వాడికి మళ్ళీ ట్యూషన్ పెట్టమంటావా? ఆల్రెడీ 2 ట్యూషన్లు ఉన్నాయి కదా, ఇంకెన్ని పెట్టించినా అంతే సంగతి. మరి ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? ఊరికి తిరిగితే కూర్చుంటే ఎలా? ఒక పని చేద్దాం, వాడికి ఒక గట్టి పనిష్మెంట్ ఇద్దాం. ఒక నెలంతా క్రికెట్ చూడడం బంద్, సెల్ ఫోన్ కూడా తీసుకుందాం. ఓకేనా? అయ్యో పాపం, అంత కఠినంగా ఉండకండి. కొంచెం భయపడితే సరిపోతుంది. రేపు వాడిని బాగా తిడతాను. కొంచెం వరకైనా. మొన్న కూడా తిట్టారుగా, ఏమైనా మార్పు వచ్చిందా? మారుతాడులే, నా తిట్టుకి చాలా పవర్ ఉంది. చూడండి రేపు ఎలా చదువుతాడు మీ కొడుకు. చూద్దాంలే, రేపు ఎలా చదువుతాడో మీ కొడుకు. చూద్దాం. మీ తిట్టు పవర్ ఏంటో నాకు తెలుసు, బాగా తెలుసు. అది కేవలం మీ వరకే పరిమితం. ఏమిటండి మీరు అనేది? నేను సీరియస్గా చెప్తున్నాను. నేను సీరియస్గానే అంటున్నాను. అయినా మన అబ్బాయి మన పోలికే కదా, చదువు విషయంలో కాస్త వెనుకబడితే తప్పేముంది? అంటే మీరు సరిగ్గా చదివేది కాదంటారా చిన్నప్పుడు? అబ్బే, నేను ఎప్పుడు క్లాస్ ఫస్టే. మీకు తెలుసు నా గురించి. టీవీ చూడని వాడిని నన్ను ముందు. మీరు నిజం చెప్పండి, అబద్ధం కాదు. మీరు ఫస్ట్ అంటే ఎవరు నమ్మరు. లేదు, నేను ఎప్పుడు క్లాస్లో ఫస్ట్. అందరు నన్ను మెచ్చుకునేవారు, నేనే క్లాస్లో ఫస్ట్ అని. మీరు చెప్పేది నాకు అర్థమైతే లేదు. నిజమే ప్రియమైన భార్య గారు, నేనెప్పుడు క్లాస్ ఫస్టే. నేనెప్పుడైనా స్కూల్లో ఫస్ట్ ర్యాంకు. నన్ను అందరూ ఎంతో మెచ్చుకునేవారు, సన్మానం కూడా చేశారు. తెలుసా నీకు అది విషయం? ఏమో నాకండి తెలియదు అవన్నీ. కానీ మన కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుంది. మనం ఏం చేద్దాం దాని గురించి చెప్పండి ముందు. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మన కొడుకు మనకు చేతికి దొరకడు. లేకపోతే మనం ఇన్ని రోజులు కష్టపడ్డ ఫలితం ఉండదు. శ్రీమతి గారు, రోజు స్కూల్కి వచ్చిన వాళ్ళే గేమ్స్ టీవీ పని చేసి కట్ చేసి రోజు చదువుకోమని చెప్పాలి. మీరు నేను ఇద్దరం కలిసి చెప్తేనే వాడు ఉంటాడు. సరేలే, ఇద్దరం కలిసి చెప్తాం. వాడికి కొట్టి కాదు, మంచి మాటలతో మనం ఇద్దరిని మారుద్దాం. వాడిని మనం మంచి స్థాయిలో నిలబెట్టాలి. లేకపోతే అందరూ మనం చూసి నవ్వుతారు. ఇలాంటి కొడుకులు కన్నామని మనం చాలా నష్టపోతాం. చెప్పండి. అవును, నిజమే శ్రీమతి గారు అన్నది. మీరు చెప్పింది నిజమే. మనం దానిపైన ఆధారపడి ఉండాలి. మన ఇద్దరం కలిసి మనం చెప్పాలి. ఇద్దరం కొట్టి కాదు, మంచి మాటలతో వాడిని మార్చి మన స్థాయి చెప్పి ఎప్పటికప్పుడు వాడిని మనం చదవటట్టు చేయాలి. బయటికి వెళ్ళకుండా క్రికెట్ టీవీ అన్ని బంద్ చేసి మనం మనకంటూ ఉన్న కట్టుబాట్లను, చదువు ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎంత జ్ఞాపకశక్తి ఉండాలి అని సార్తో మనం మాట్లాడాలి. అవునవును, మన స్కూల్కి ఒకసారి సార్తో మాట్లాడి, లేకపోతే మన పిల్లాడు మనకు చేతికి దొరకడు. మీరు చెప్పేది నిజమే అండి. మనం కూడా ఒకసారి సార్తో మాట్లాడి మనం చెప్పాలి, మన కొడుకు గురించి ఎలా చదువుతున్నాడు కనుక్కోవాలి. మేమే తెలుసుకోవాలి. మన కొడుకు భవిష్యత్తు మన చేతిలో ఉంది, లేకపోతే భవిష్యత్తు వృధా అవుతుంది. మన కొడుకుని మనం దారిలో పెట్టాలి. లేకపోతే మన మాట వినడు. మనల్ని చెప్పినట్టు వినడు. ఎప్పటికప్పుడు మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు. మన ఇద్దరం కలిసి మన కొడుకుని ఎప్పటికప్పుడు చదివేలా చేసి వాడిని ఒక ఉన్నత స్థాయికి మనం ఎదుగుతట్టు చేయాలి. మనకు ఉన్న ఆశయాన్ని వాని పైన చెప్పి మనం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయాలి మన కొడుకుని. లేకపోతే మనం చిన్న చూపు అయిపోతాం అందరి ముందు. మీరు చెప్పింది నిజమే అండి. మన కొడుకుని మనమే తీర్చిదిద్దుకోవాలి. లేకపోతే మనం అందరు చూసి నవ్వుతారు, నవ్వుల పాలవుతాం. లేకపోతే మనకంటూ ఉన్న ఒక జ్ఞాపకం చెరిగిపోతుంది. మన కొడుకుని ఇదొక మనం ఉద్యోగంగా చూసి గర్వదగా కొడుకులా మనకు చెప్పాలి. నేను అదే చెప్పాలనుకుంటాను. మన కొడుకు ఒక ఉన్నత స్థాయికి ఎదిగి మనల్ని మంచిగా చూసుకోవాలనుకుంటున్నాడు. ఉన్నంత చదివి మనకంటూ ఒక పేరు తీసుకురావాలని నేను ఎప్పటికీ ఆశిస్తున్నాను. మనకంటూ ఎన్నో ఆశలు ఉన్నాయి. వాటిని మన పిల్లలపై ఉపయోగించుకోవాలి. లేకపోతే మనకంటూ ఉన్న స్థాయి ఎంతో చిన్నదైపోతుంది అందరి ముందు. మన కొడుకుని మనమే తీర్చిదిద్దుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి తీర్చిద్దామంటే కష్టం. మనకున్న అలవాట్లను పిల్లలకు నేర్పి ప్రయోజనం చేయాలి. లేకపోతే వాళ్ళు మన అందరి ముందు చిన్న చూస్తారు. ఇంటి పక్క వాళ్ళు అందరూ మీ కొడుకు ఇలా ఉన్నాడు, ఇలా పెంచరని మనల్ని అవమానిస్తారు. ఆ పేరు మనం తెచ్చుకోవద్దు. ప్రియమని నిజమే అండి. ఆ పేరు తెచ్చుకుంటే మనం అందరి ముందు చిన్న చూపు అయిపోతాం. ప్రజలు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. వీళ్ళ కొడుకు చూడండి, వీళ్ళ కొడుకు ఎప్పుడు చదవడు, అన్ని ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ తెచ్చుకుంటాడు, ఫెయిల్ అవుతాడు. నువ్వు చెప్పింది నిజమే ప్రియమని. లేకపోతే మనకు అందరి ముందు చిన్న అయిపోతాం. మనకంటున్న సాయిని మన కొడుకు దగ్గర నచ్చ చెప్పి మంచిగా చదువుకోమని, మంచిగా ఉద్యోగం తెచ్చుకోమని, మనం ఎప్పటికప్పుడు మనం చెప్పినట్టు వినాలని టీవీ క్రికెట్ బంద్ చేయించి రోజు చదివేలా చేయాలి. లేకపోతే వాడు మన మాట వినడు. మనం వాడు చెప్పినట్టు నడుచుకోవాలి.
మనం చెప్పినట్టే వాడు వినాలి, లేకపోతే మనం మనకి గౌరవం ఇయ్యాడు. ఎప్పటికప్పుడు మనం వాడిని మంచిగా చదివేలా చేయాలి. నేను చెప్పేలా చేద్దామండి. మనం వాడిని మంచిగా చదివేలాగా చేద్దాం. మనం వాడిని చదువుకొని మంచి స్థాయికి వచ్చి మన పేరు నిలబెడతాడు. నిజమేనండి, మనకు పేరు వస్తుంది. వాడు చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మన పేరు తెస్తుంది. మనకు ఎన్నో సంస్కారాలు సన్మానాలు చేశారు ప్రజలందరూ. మీ కొడుకు చాలా బాగా చదివాడు, చాలా కష్టపడ్డాడు. మన ఇంటి పక్క వాళ్ళు, ఇంటి వాళ్ళందరూ మన గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళ కొడుకు చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు, ఉద్యోగం తెచ్చుకొని అమ్మ నాన్న చాలా మంచిగా చూసుకుంటున్నాడు. మనకు ఇలాంటి కొడుకులే అని అందరూ దుఃఖించాలి. మనకుంటున్న కొడుకుని మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. నిజమే చెప్పావు ప్రేమని అందరూ మనం చూసి ఎంతో సంతోషపడతారు. ఇలాంటి కొడుకుని పుట్టించిన దేవుడు మనకెంతో రుణం చేశాడు. దేవునికి ఎంతో పుణ్యం చేస్తావు ఇలాంటి కొడుకు పుట్టిన మనకు. ఇంకా మనం పిల్లవాడిని ఎప్పటికప్పుడు ఎన్నో అనుభవాలను నేర్పాలి. మనకుంటున్న అనుభవాలు ఎన్నో పిల్లలు పంచుకొని వారికంటూ అలవాట్లు మనం చెప్పాలి. ఇది మంచిగా చేయడం మన పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. అవును, అది నిజమే. మన కొడుకు చాలా ఎదిరిపోయాడండి, నాకు గౌరవంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమని